బ్రాహ్మణులకు శుభవార్త. సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహాసంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866615399. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సార్, అత్యంత చాలా చాలా బాగా సాగింది ఈ శ్రావణ మాసం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సార్. అంటే అంటే అంత మంచి మంచి తిథులు, మంచి మంచి డేస్ లో మంచి మంచి కాంబినేషన్స్ తో వచ్చాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. యోగాలతో వాటికి ఏమిటి అంటే ఎగ్జాంపుల్స్ గా మాట్లాడుకుంటే 2 సప్తములు ఆదివారం వచ్చాయి, 2 త్రయోదశులు శనివారం వస్తున్నాయి. వచ్చాయి, ఇప్పుడు వచ్చేది శని త్రయోదశి శనివారం వస్తాం. అలాగే పౌర్ణమిలు, పౌర్ణమి అమావాస్య సోమవారం పౌర్ణమి, ఇప్పుడు సోమవతి అమావాస్య కూడా రాబోతోంది. సో ఇట్లా కాంబినేషన్స్, అంటే ప్రత్యేకమైన తిథులు చక్కటి రోజున కాంబినేషన్స్ తో రావటం అనేది నిజంగా చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయంగా చూసుకోవచ్చు. శని త్రయోదశి మరొక్క మారు వస్తోంది. శని త్రయోదశి అయితే ఈ శని త్రయోదశి ఇంకాస్త వైశిష్ట్యంగా పుష్యమి నక్షత్రంతో కూడి వస్తోంది కాబట్టి మరి చెప్పండి సార్, ఎలా వినియోగించుకోవచ్చు ఈ శని త్రయోదశి? తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ ఏదైతే శ్రావణ మాసం ఉందో ఇందులో మనం 2 శని త్రయోదశులతో పాటు 4వ తారీఖు మొదట మనం శని అమావాస్య కూడా చేసాం. శని అమావాస్య. సో ఇక్కడ మనకి వచ్చినప్పుడు ఏంటంటే ఇవన్నీ ఆలోచిస్తే ఈ శని వచ్చిందంటే మనకి ఒక శని త్రయోదశి ఏమో 8లతో వచ్చింది, 8లతో వచ్చిందండి. ఈసారి పుష్యమితో వస్తుంది, ఈసారి శని దాంతో వచ్చింది. తర్వాత మొదటిది ఏదైతే ఉందో శని అమావాస్య అనేది ఖచ్చితంగా అది రాత్రికి వచ్చేప్పటికి ఆయన సొంత ఉత్తరాషాఢ మకర రాశిలో ఉన్నాడు. సో అంటే మూడింటికి కూడా శనితో బాగా ఎక్కువ మంచి సంబంధంతో రావటం అనేది ఒక రకంగా చెప్పాలంటే మనం శనికి కోసం చేసుకునే పరిహారాలు ఏవైతే ఉంటాయి వాటికి మరింత అనుకూలకంగా చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఈ శని ఏదైతే ఉందో మనకి మన తెలియజేస్తుంది, ఈ మార్నింగ్ కొద్దిగా వేరే మోడల్లో రెమెడీ. అంటే సాధారణంగా వచ్చేప్పటికి ఏంటంటే శనితో సంబంధం ఉన్నప్పుడు, శని దశ నడుస్తున్నప్పుడు, తర్వాత శని వీళ్ళకి ఒకవేళ రోగస్థానంలోనే ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎక్కువ మంది ఇవాళ బాధపడుతుంది కూడా ఎముకలు, నరాలు, కీళ్ళకి సంబంధించిన జబ్బులు. సో ఎవరికైనా సరే తరచు పాదాలు గుంజుతున్నా, ఇలా కీళ్ళు గుంజుతున్నా, వెన్నుపూస లాగుతున్నా ఖచ్చితంగా వాళ్ళ మీద శని యొక్క ప్రభావమే ఉంటుంది. తర్వాత శని కుజుల యొక్క పరస్పర వీక్షణలో కానీ, వాళ్ళిద్దరి యొక్క సంయోగంలో కానీ అది ఖచ్చితంగా మళ్ళీ మనకి ఆకస్మిక ప్రమాదాలకి లోనయ్యేలా ఉంటుంది కదా, అదొకటి. తర్వాత ఇప్పుడు కనుక వచ్చినప్పుడు ఏంటంటే ఇది కర్కాటక రాశిలో రావటం అనేది ఇక్కడ మనకి అంటే అష్టమ శని అన్నది ఆల్రెడీ కర్కాటకే జరుగుతుంది. కానీ ఇక్కడ ఇప్పుడు మరి సొంతంగా చంద్రుడు మళ్ళీ అక్కడ ప్రవేశించడం అనేది అంటే ఆయన సొంత రాశిలోకి వస్తాయి. అప్పుడు ఆటోమేటిక్ గా ఒరిజినల్ గా శనిను మళ్ళీ చంద్రుడికి షష్టాష్టకాలు ఉంటాయి, ఇద్దరికి పడదు అని. అందుకే షష్టాష్టకాలు ఉంటాయి కాబట్టి మనకి మానసిక వైకల్యంతో పాటు శారీరక వైకల్యం కూడా పెరుగుతుంది. సో అందుకని ఖచ్చితంగా ఇప్పుడు అంటే ఇప్పటిదాకా గత 2 ఎవరైనా మిస్ అయ్యారు శనికి చేసుకోవటం, వీళ్ళకి ఇంకో మంచి అవకాశంగా మనం ఈ రోజు చెప్పవలసి ఉంటుంది. చాలా మంచి అవకాశం ఇది మాత్రం. మళ్ళీ ఇది అయిపోతే ఇంకా మళ్ళీ ఎప్పుడు ఉందండి? సుమారుగా కార్తీక మాసంలో వస్తున్నట్టు చదివాను. మళ్ళీ అంతే, చాలా దూరంలో 3 నెలల పైన చక్కగా చేసుకోవచ్చు. రైట్. అందుకని మనకి ఏదైనా సరే ఇది ఒకటి. తర్వాత చాలాసార్లు ఇప్పుడు మనం ఈ శని త్రయోదశి సందర్భంగా ఎలాగో కొన్ని రాశులు మనం ఉదరించాం. కర్కాటక రాశి అనేది ఒకటి, వృశ్చిక రాశి అనేది ఒకటి, మకర కుంభ మీనాలు అనేది. కానీ నేననేది ఏంటంటే అవన్నీ ఓకే, ఆ రాశుల వాళ్ళు పక్కన పెట్టారు. ఎవరైతే నిత్యం ఇలాగా ఈ రుగ్మతలతో ఇందాక చెప్పినట్టు ఎముకలు, కీళ్ళు, నరాలు, తర్వాత దంత సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా శని ప్రభావం ఉంటుంది. వాళ్ళు కూడా చేసుకోవాలి. ఏమంటే మాకు ఏలినట్టు శని లేదు, శనికి సంబంధించింది ఏం లేదు అనడానికి కుదరదు. అందుకని ఖచ్చితంగా అధిక శాతం మందికి అయితే ఇవాళ చిన్న చిన్న పిల్లలకి కూడా వెన్నులాగుతుంది, కాలు గుంజుతున్నాయి అంటున్నారు. ఆ మాటలు వింటున్నాం. సో ఇప్పుడు మా బోటి వాళ్ళు గట్టిగా 4 అంతస్తులు ఎక్కమన్నా ఎక్కుతున్నాం, కానీ వాళ్ళు 1వ అంతస్తు కోసమే లిఫ్ట్ కోసం వేచి కూర్చుంటున్నారు. సో అలాంటి శారీరక పరిశ్రమకి అలసిపోతున్న జనరేషన్. కరెక్ట్ సార్. సో అందుకని ఖచ్చితంగా నేను అనేది ఏంటంటే మీరు గతం చేసింది వేరు, ఇప్పుడు ఆరోగ్యము దీనికోసం ఎక్కువ శ్రద్ధ తీసుకోండి అంటున్నా. సో దానికోసం ఈసారి రెమెడీ చెప్పడం అనేది తప్పకుండా సార్. రైట్. సో ఏంటి అనేది అంటే కనుక మంత్రంగా తీసుకుంటే కనుక
ఓం నీల లోహితాయ నమః. నీల లోహితాయ నమః. బా పేరు ఎంత బాగుంది. అది శివుడికి శనికి కాంబినేషన్ అది. ఉమ్. సో అందుకని దాన్ని నీల లోహితాయ నమః అనాలి. సో మరి శివుడిని కూడా మనం ఆయనకి ఏమంటాం శని కంట్రోల్ చేసే వల్ల ఆంజనేయుడు మనకి శివుడే ప్రముఖ పాత్ర వహిస్తారు. ఉమ్. సరే కొన్ని కాంబినేషన్లో వెంకటేశ్వర స్వామి అనేది ఉంటుంది, అయ్యప్ప స్వామి అనేది కూడా ఉంటుంది. ఉమ్. అవి ఎప్పుడైనా ఇంకో సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తాను. తప్పకుండా. బట్ ఎక్కువ శాతం ఫాలో అవ్వాల్సింది అయితే మాత్రం శివుడును ఆంజనేయుడు. ఓకే. సో ఈ నీలలోహిత నమః అనేది శివుడి నుంచి పుట్టింది. ఉమ్. సో ఖచ్చితంగా ఇది ఎవరైనా సరే వాళ్ళ శక్తి అనుసారం అనేది నీలలోహిత నమః నీలలోహిత నమః అనేది ఇది ఎలా చేయాలి. ఇంటూ శివుడి పొట్టు అంటే ఎలాగో శనిది ఉండదు కాబట్టి శివుడి పొట్టు అనేది పెట్టండి. ఇప్పుడు మనం ఎలాగైతే ఈ శ్రావణ మాసంలో బియ్యపు పిండితో జ్యోతులు వెలిగిస్తాము, ఉమ్. తెల్ల నువ్వుల పొడి అనేది దాంతో మనం దీపం ఏమంటాం జ్యోతిలాగా తయారు చేయాలి. ఎలా అయితే చనివిడికి మనం చేస్తామో సేమ్ అదే సేమ్ అలాగే. procedure. కొద్దిగా మనం ఇచ్చేస్తే మెత్తపడుతుంది. ఆ నువ్వుల్ని మిక్సీలో వేసేసి చేసుకోవచ్చా అండి? అంతే పిండి ఇప్పుడు మనం చాలా మంది ఇప్పుడు నువ్వు పొడి చేసే వాళ్ళు కూడా నువ్వు ఉంటారు. పొడి. కొంతమంది ఆడవాళ్ళకి అది బాగా ఇష్టంగా ఉమ్. తింటాం అనేది కూడా అవును. ఉంటుంది. సో ఆ నువ్వు పొడి అనేది ఇంకా కొద్దిగా ఏమంటాం మెరక ఉండొచ్చు, ఇది ఇంకొద్దిగా స్మూత్ గా పడతాం. స్మూత్ గా ఉన్నా కూడా ప్రమిద అవుతుంది. ఆ అవుతుంది. ప్రమిదలో అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ ప్రమిదికి వీలుగా చేసుకోవటం అంతవరకు. ఓకే. సో అలా 8 పెట్టాలి. 8 ప్రమిదలు చేసుకుని అది సో 8లో 8 ఒత్తులు వెలిగించాలి. ఒక్కో దాంట్లో 8 8 ఒక్కొక్క దాంట్లో ఒకటి ఒకటే. ఓకే. మొత్తం 8 ఒత్తులు అయిపోతాయి. ఓకే. అది లేదు ఇంకా వాళ్ళ ఓపిక ఉందంటే ఇదే 8లో మనం 19 ఒత్తులు పెట్టడం. బా. అంటే ఆయన సంవత్సరాలు 19 కదా. సో ఆ 8ని 19 ఒత్తులు ఇవి 8లో సర్దాలి. అలా చేసుకోవచ్చా? అంతే. 3 దాంట్లో 2 దాంట్లో అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ వీలుని బట్టి మొత్తం సంఖ్య అయితే 19 ఉండాలి. రైట్. సో లేదా 8 ఉండాలి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి. ఇది సింపుల్ చాలా. సో అలా చేసి ఆ రోజు మనం ఏదైతే మరి శివుడికి దగ్గర కూర్చుని సాధారణంగా నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే శివుడికి చేసేది కానీ తర్వాత శనికి చేసేది కానీ ఇలా తామస దేవతలకు ఎప్పుడైనా సరే సాయంకాలం అయితే కనుక మరింత శీఘ్రంగా ఫలించడానికి ఉంటుంది. ఓకే. సో అలాగ పొద్దున కుదరని వాళ్ళు సాయంకాలం, ఒకవేళ పొద్దున కుదిరితే ఓకే చేసుకోండి. అంటే మాకు సాయంత్రం కుదరదు, మాకు డ్యూటీ ఇప్పుడు కొంతమందికి రకరకాల షిఫ్ట్లు ఉంటాయి కదా. 2 నుంచి అర్ధరాత్రి దాకా పనిచేసేవాడు ఒకడు ఉంటాడు, అర్ధరాత్రి నుంచి పగల దాకా చేసేవాడు ఒకడు ఉంటాడు, ఇలా 3 రకాల షిఫ్ట్లు ఉంటాయి. సో అందుకని ఏ షిఫ్ట్లో వాళ్ళకి వీలుగా చేయడం అనేది ఇంకొద్దిగా ఇంపార్టెంట్. ఈ చేసే దాంట్లో ఇంకా ప్రాధాన్యత కావాలంటే కూడా ప్రదోష సమయం ఈవినింగ్ 6 o'clock. రైట్. అది వాళ్ళ ఇష్టం. ఇంకా ఇందులో ఏదో ఒక ప్రొసీజర్ అయితే ఖచ్చితంగా చేయండి. చేసి ఈ రకంగా దీపాలు పెట్టండి. ఈ దీపాలు పెట్టాక మరి శివుడికి ఏమి నివేదన చేయాలి. సో శివుడికి ఏం నివేదన చేయాలి అంటే కనుక దొరికితే సపోటా పళ్ళు నివేదన చేయండి. ఒకవేళ దొరక్కపోతే అంటే సపోటాలు మరి కొన్ని ప్రాంతాల్లో దొరకచ్చు, కొన్ని ప్రాంతాల్లో దొరక్కపోవచ్చు. మనకు ఆల్మోస్ట్ అలా హైదరాబాద్లో అంటే ఏ సీజన్లో అయినా అన్నీ దొరుకుతాయి. కానీ అలా అందరికీ దొరకకపోవచ్చు. ఒకవేళ దొరకకపోతే మా ప్రశ్న ఏంటి అంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే కనుక ఖచ్చితంగా చిమ్మిలు ఉండే నివేదన చేయాలి. సో అవి 8 ఉండలు వేయాలి. తర్వాత ఈ ఉండలు ఏం చేయాలి అంటారు మళ్ళీ. తినాలి లేదా చిమ్మిలి ఉండలు తినడం అనేది కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు. భలే టేస్ట్ ఐరన్ కానీ బాగుంటుంది, ఖచ్చితంగా తినండి. కానీ ఒక వండ మాత్రం ఏదైనా చీమలు తిరిగే చోట కానీ చెట్ల దగ్గర మటుకు ఒకటి పెట్టండి, మిగతా 7 మాత్రం వీలే తినండి. ఓకే. ఇంటి సభ్యులందరూ తినొచ్చు. ఎందుకంటే అసలు మనం చేస్తుందే ఇంటి సభ్యులు ఎవరికైతే ఇలాంటి బాధలు ఉన్నాయో వాళ్ళ కోసం మనం చేస్తున్నాం. ఇది మంత్రం కూడా చాలా ఈజీ. ఓం నీలలోహిత అన్నది చాలా ఈజీ. 108 సార్లు చేసుకోవాలి అంతే. అది అయిపోయాక ఒకవేళ ఇన్ కేస్ మనకి ఎప్పటిలాగా చెప్పాలి స్విచ్ వర్డ్ కావాలి, ఇవన్నీ చేయలేము అనుకుంటే వాళ్ళకి బోన్ సెట్. SET అదే బోన్ సెట్, BONE బోన్. మోకాళ్ళ నొప్పులతో ఉన్నవాళ్ళు సుమారుగా 35 నుంచే మొదలైపోతున్నాయి కూడా. గుజ్జు జరిగిపోతుంది అంటున్నారు అప్పుడే. సో అందుకని వాళ్ళందరికీ అలాంటి గుజ్జు పట్టాలని ఆ శనీశ్వరుడు అనుగ్రహించాలని నా కోరిక. డెఫినెట్లీ అనుగ్రహించాలి అని అంటే మనం కూడా ఎంతో కొత్త ప్రయత్నం చేయాలి కదా, భక్తిని చూపించాలి కదా. డెఫినెట్ గా ఈ మార్గాల్ని అనుసరించి ఆ ప్రమిదల్ని ఏం చేయాలండి? ఆ తర్వాత మనం నిర్మాల్యంలో నీళ్ళలో కలిపేసి అదొక తేలిక మళ్ళీ కరిగిపోతుంది కదా. అసలు అదే నీళ్ళ మళ్ళీ చెట్లకు పోస్తే మంచిది అని. ఓకే. అదే ఒక నీళ్ళలో వేసి కరిగిపోయిన తర్వాత చెట్లకు పోస్తే మంచిది. ఓకే. రైట్. అద్భుతం అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలండి. నమస్కారం.